ఓకే సార్, అందరికీ నమస్కారం అండి. దళితుల శవాలతో బేరసారాలు చేస్తున్నది ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం. దళితుల శవాలతో బేరసారాలు చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. దళితుల శవాలను ప్రక్కన పెట్టుకొని సెటిల్మెంట్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న క్యాబినెట్లో ఉన్న దళిత మంత్రులు కొంతమంది దళితుల శవాలను పక్కన పెట్టుకొని సెటిల్మెంట్ చేస్తున్నారు, ఫైనలైజ్ చేస్తున్నారు. అంటే దళితుల శవాలకు ఏమంటారు, దానికి శవాలని ధర కడుతున్నారు, బేరం పెడుతున్నారు. ఎంత అన్యాయం అండి, ఎంత దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే తెలుగుదేశం పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. మొన్న ఎర్రగొండపాలెంలో, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఆత్మహత్య చేసుకొని చనిపోయిన, పోలీస్ స్టేషన్లో ఆత్మహత్యకు పాల్పడి చనిపోయిన మోజెస్, అతని ఆత్మహత్యకు, అతని మరణానికి కారణమైన ఆ ఎర్రగొండపాలెం సిఐ, ఎర్రగొండపాలెం ఎస్ఐలను వెంటనే 306 ఐపీసీ, 306 ఐపీసీ అతన్ని ఆత్మహత్యకు పురుగొల్పినందుకు, ఆత్మహత్య చేసుకునే విధంగా అతన్ని ఉసిగొల్పినందుకు వాళ్ళిద్దరిని కూడా 306 ఐపీసీ కింద, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద సిఐని, ఎస్ఐని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే మంత్రి అక్కడ సురేష్, అక్కడ స్థానిక శాసనసభ్యుడు, మంత్రి కూడా, సందర్భం కనుక చెబుతున్నాను, అతను ఆ కులస్తుడే. మోజెస్, చనిపోయిన మోజెస్ సంబంధించిన మాదిగ కులస్తుడే అతను కూడా. కానీ ఏమాత్రం కూడా అంటారు, జనం వాడుకలో ఉంటుంది, బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అని. కానీ ఈ మంత్రి విషయంలో అదేమి ఉపయోగపడలా. ఏదో ఇస్తా ఉన్నారు కదా, తీసుకొని వెళ్ళిపోండి కాముగా నోరు మూసుకొని. మంత్రి సురేష్ గారన్న మాటలు అటా ఇవి. వాళ్ళు ఏదో ఇస్తున్నారు కదా, తీసుకొని వెళ్ళిపోండి. వాడు బ్రతుకున్నా కూడా ఇంత సంపాదించలేరు కదా అని మంత్రి గారు మాట్లాడుతున్నారట. ఇది న్యాయమా మంత్రి గారు అని చెప్పి అడుగుతున్నా. మీకు సిగ్గుగా లేదా మంత్రి గారని అడుగుతున్నా. ఈ వర్గాలకు సంబంధించిన వ్యక్తిగా, దళిత వర్గానికి చెందిన నాయకుడిగా, మంత్రిగా మీకు సిగ్గు అనిపించట్లేదు? వాళ్ళు ఇచ్చే డబ్బు తీసుకొని కాముగా ఉండాలా? ఆ మోజెస్ బ్రతుకున్నా కూడా అంత సంపాదించుకోలేడా అని వీళ్ళకి సర్ది చెప్పడానికి సెటిల్మెంట్ చేస్తావా? నీకు ఓట్లేసి గెలిపించి నిన్న మంత్రిని చేస్తే ఈ మోజెస్ కుటుంబానికి, ఈ వర్గానికి మీరు చేసే న్యాయం ఇదా అని చెప్పి నేను అడుగుతున్నా. నేను అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, డిమాండ్ చేస్తూ ఉన్నా. మీరు ఈ వర్గాల ఓట్లతో అధికారంలోకి వచ్చి ఈ వర్గాలను అనగదొక్కుతున్నారు. కానీ ఇంత బేసిక్గా, ఇంత నిర్లజ్జగా, ఇంత నిస్సిగ్గుగా ఏ మంత్రి వ్యవహరించలేదు ఈ సురేష్ గారు వ్యవహరించినట్లుగా. అందుకే ఈ మంత్రిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలా. ఈ డిజర్వ్స్ టు బి బర్తరఫ్ ఫ్రమ్ ది క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం సురేష్ని. ఒక క్షణం కూడా అతను దళిత మంత్రిగా కొనసాగే హక్కు లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, ఏమి న్యాయం సార్ ఇది? దళిత వర్గాలందరూ నా మేనమామ, నా ఎస్సీలు, నా ఎస్టీలని ఈ వర్గాల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి ఈ వర్గాల మీద మీరు పాదం మోపటం ఎంతవరకు ధర్మం అని చెప్పి నేను అడుగుతున్నా. ముందు నేను ఈ విషయం మాట్లాడుతున్నా. మీకేమైనా ఈ మోజెస్ చనిపోయిన విధానంలో నిజానిజాలు తెలుసుకోవాలని ఉంటే ముందు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి, సిఐని, ఎస్ఐని అరెస్ట్ చేయండి, ఈ మంత్రిని బర్తరఫ్ చేయండి.
జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆర్డర్ చేయండి. ఇది అంతటి కేసు. ఇది జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆర్డర్ చేసి నిజాలు బయటకు తీయండి. ఎంత దుర్మార్గం అండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ధైర్యం ఉంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించగలరా? అతను కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ, కానిస్టేబుల్ కావాలని ఆశపడుతూ రోజు ఒంగోలుకి వెళ్ళి కోచింగ్కి వెళ్తాడట అతను. మోజెస్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నారు. అతను యూనిఫామ్ వేసుకోవాలని ఆశ, అతను మోజెస్ యూనిఫామ్ వేసుకోవాలన్న ఆశను ఈ పోలీసులే అడియాసలుగా చేసి వాడి ఆత్మహత్యకు పిసుకొల్పుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం? ఎవరో తప్పు చేసేవాడితో ఇతను తిరుగుతున్నాడట. ఈ సంఘ సంస్కర్త సబ్ ఇన్స్పెక్టర్ గారు ఆయన్ని పిలిచి వాడితో తిరగొద్దు, వాడు తప్పడవాడు అని చెప్పి ఇతన్ని కొడతాడట. ఏం న్యాయం అండి ఇది? అయ్యా, నేను కానిస్టేబుల్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను, మీలాగా నేను కూడా యూనిఫామ్ వేసుకోవాలనుకుంటున్నాను అని ఎంత చెప్పినా వినకుండా అతన్ని కొట్టి రేపు మీ నాన్నని తీసుకురాలి. వాళ్ళ నాన్న ఏదో చిన్న పాస్టర్ పాపం, ఆయన ఏదో క్రైస్తవ బోధకుడు, ఆయన యేసు ప్రభు సేవ చేసుకున్నాడు. అతన్ని పోలీస్ స్టేషన్కి పిలిచి తండ్రి కొడుకుని నిలబెట్టి అతని ఇష్టం వచ్చినట్టు నువ్వేం సేవకురా, నీవేమి మత బోధకుడవరా, నీ ఇష్టం వచ్చినట్లుగా. జగన్మోహన్ రెడ్డి గారు వినాలి, మీరు ఇష్టం వచ్చినట్లుగా ఎస్ఐ బండబూతులు తిడితే ఇంతమందిని కన్నావేంటని ఇంకా నేను చెప్పలేను. నేను ఇంకా అవమానపరిచేటట్లుగా కులం పేరెత్తి కూడా దూషించి చేస్తే అవమానానికి గురయ్యాడు. ఇంటికెళ్ళి ఆ తండ్రికి మొహం చూపించలేక ఆ బిడ్డ పోలీస్ స్టేషన్ ఆవరణలోనే పోలీస్ స్టేషన్లోనే పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని అతను ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. పోలీసులు హడావుడిగా లోకల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. తర్వాత ఇంకొక హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఫైనల్గా గుంటూరు హాస్పిటల్కి తీసుకొచ్చారు. చనిపోయాడు అక్కడ. చనిపోతే ఏంటి, మినిస్టర్ గారు రంగంలోకి దిగుతారు, సెటిల్మెంట్ చేశారు. అంటే వాళ్ళు చంపుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీ మంత్రులు మీ నాయకులు సెటిల్మెంట్ చేస్తారు. ఇంతేనా దళితుల పరిస్థితి రాష్ట్రంలో? ఏం తప్పు చేశాడని మోజెస్ చనిపోయాడు. దళిత మాదిగ వర్గానికి చెందిన మోజెస్ ఎందుకు శవం అయ్యాడు ఈ రోజునే? ఇప్పుడు ఒక గంట క్రితం నేను వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడా. గంట క్రితమే సమాధి చేశారు ఆ బిడ్డని. హృదయ విదారకమైన పరిస్థితి అది. ఈ మంత్రి, కొంతమంది స్థానిక వైసీపీ నాయకులు అక్కడ బేరం సెటిల్ చేశారు. సెటిల్ అయిపోయింది. వాళ్ళు చిన్ని తీసుకో అంటారంట మంత్రి గారు. మోజెస్ బతికున్నా కూడా అంత సంపాదించలేడంట. ఎంత దుర్మార్గం అండి. నేను అందుకే జగన్మోహన్ రెడ్డి గారు, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో మందలించినా మీ ప్రభుత్వానికి సిగ్గు లేకుండా పోయింది. ప్రతిపక్షాలుగా మేము అడుగడుగునా అంటగడుగుతున్నా మీకు దీని పట్ల ఏమి చలనం లేదు. దున్నపోతు మీద వర్షం కురిసినట్లయింది మీ ప్రభుత్వ పరిస్థితి. మొన్న మీ హోంమంత్రి ఇలాకాలో అలాగే జరిగింది. దళిత యువకుడు. ఈ రోజున మోజెస్కి ఇక్కడ ఎర్రగొండపాలెంలో ఇలాగే జరిగింది. అంటే రాష్ట్రంలో దళితులకు రక్షణ ఏదని చెప్పి నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు, మీ ప్రభుత్వంలో దళితులకు రక్షణ ఏది? మీరెప్పుడైనా ముఖ్యమంత్రిగా నేను అడుగుతూ ఉన్నాను, ముఖ్యమంత్రిగా మిమ్మల్ని అడుగుతున్నాను నేను, మీరు ముఖ్యమంత్రిగా ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ల మీద మీరు సమీక్ష చేయాలి. ప్రతి నవ్వుతున్నారు మీరు, నిజమండి. ముఖ్యమంత్రి ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి క్వార్టర్లీ రివ్యూ అని ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేసులు ఏమిటి, ఎన్ని ఛార్జ్షీట్లు పెట్టారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమందికి శిక్ష పడిందని అలా ఇతను ఈ 4 సంవత్సరాల 8 నెలల కాలంలో ఏ ఒక్కసారి కూడా ఈ దళితుల కేసుల మీద సమీక్ష చేయలేదు. అంత దుర్మార్గం ఇది.
ఇది దళితులకు మేనమామ కాదు, ఇతను పెద్ద కంసమామ, కంసుని మించిన వాడు ఈ మామ దళితుల పక్షాన. చివరగా ఇంకొక క్వార్టర్ మిగిలింది, 3 నెలలు మిగిలింది. ఇప్పటికైనా సమీక్ష చేయండి. ఒక్క కేసులో మీ వాళ్ళు ఛార్జ్షీట్ వేయలేదు. దళిత వర్గాల దాడుల మీద ఒక్క కేసులో ఛార్జ్షీట్ వేయలేదు. ఒక్క కేసులో దళితుల మీద దాడుల మీద పాల్పడ్డ ముద్దాయిల మీద శిక్ష పడలేదు. అయినా కూడా మీకు చీమ కుట్టినట్లు లేదు. ఎన్సీఆర్బీ రికార్డు ప్రకారమే, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రికార్డ్స్ ప్రకారమే 188 మంది దళితులను పట్టున పెట్టుకున్నారు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత. మీ ప్రభుత్వం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 188 మందిని పట్టున పెట్టుకున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇది దళిత వ్యతిరేక ప్రభుత్వం. మీరు మానసికంగా ఓ దళిత వ్యతిరేకి. మీరు దళితులు నా బంధువులు అంటూనే ఆ బంధువులని చెప్పబడే దళితుల మీద అఘాయిత్యాలు చేస్తున్న ఆ వ్యక్తి మీరు. ఇంత అత్యాచారాలు జరుగుతున్న కిమ్మనకుండా చర్య తీసుకోవాల్సిన బాధ్యత మీకు ఉన్నప్పటికి కూడా బాధ్యత తీసుకోని వ్యక్తి మీరని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేయడానికి చాలా బాధపడుతున్నాం. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో ఉంది దళితుల మీద దాడుల విషయంలో మన రాష్ట్రం. మీ ముఖ్యమంత్రిత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి సమాధానం చెబుతారు ఈ దళిత జాతికని అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు? మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ మినిస్టర్ని బర్తరఫ్ చేయండి. ఏమి మాట్లాడే బుద్ధి లేని మాట్లాడి ఆ సీఐని ఎస్ఐని అరెస్ట్ చేయండి. 306 అని SC/ST యాక్ట్ కేసు పెట్టండి. కూలంకషంగా దర్యాప్తు చేయడం కోసం జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ చేయండి. ఇది మీరు చేయవలసింది. నిజంగా మీరు దళితులకు మేనమామ అయితే, నిజంగా మీరు దళితుల పట్ల దాడులు జరగకుండా చూసే వ్యక్తి అయితే, దళితుల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చారన్న ఒక జ్ఞానం, ఒక ఆలోచన మీకున్నట్లయితే ఇవన్నీ చేయాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. వారానికి 4 దళితులు హత్యగా ఉంచబడుతున్నారు మీ పాలనలో. జగన్ నేనంటున్న మాట కాదు, ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అంటున్న మాటలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. 6 మీద వారానికి హత్యా ప్రయత్నం జరుగుతుంది. వారానికి 3 దళిత మహిళల మీద అత్యాచారం జరుగుతుంది. ఏమైనా మీకు చీమ కుట్టినట్లుందా? అందుకే నేను డిమాండ్ చేస్తున్నా, మీరు వచ్చిన తర్వాత దళితులకు చాలా అన్యాయం చేసిన ముఖ్యమంత్రిగా, దళితులు పొట్టగొట్టిన ముఖ్యమంత్రిగా, దళితులను హింస పెట్టిన ముఖ్యమంత్రిగా, దళితుల అభివృద్ధికి మోకాలు అడ్డుపెట్టిన ముఖ్యమంత్రిగా మీరు చరిత్రలో నిలిచిపోతారని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు తెలియజేస్తూ ఉన్నా. చంద్రబాబు గారి హయాంలో 5 సంవత్సరాల దళితులు దర్జాగా కాళ్ళరెత్తుకొని తలెత్తుకొని తిరిగారండి. వేలాది మంది బిడ్డలు విదేశాలకు వెళ్ళి చదువుకున్నారండి. వేలాది మంది బిడ్డలకి ఇన్నోవా కార్లు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేశారండి. వేలాది మందికి భూ పంపిణీ పథకం కింద వాళ్ళకి భూస్వాములు చేశారండి. 3 ఎకరాలు 5 ఎకరాలు కూడా దళితులకు ఇచ్చారు. మీరు 1 ఎకరం అని ఇచ్చారా? 1 ఇన్నోవా కారాన్ని ఇచ్చారా? 1 దళితుడైనా విదేశాలకు పంపించి చదివించి చెప్పగలరా పేరు మీరు? దాదాపు 30,000 కోట్ల రూపాయలు మా ఎస్సీ సప్లాన్ నిధులు బయటకి పంపించారు. ఇతర కార్యక్రమాలకు మీరు వినియోగించారు. ఇది దళిత సంక్షేమమా? దళితుల పట్ల ప్రేమ ఉన్నట్ల మీరు? అందుకని మీరు ఒక దళిత వ్యతిరేకని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, చివరగా మా డిమాండ్స్ అన్నిటిని కూడా మీరు నెరవేర్చాలని, సిఐని ఎస్ఐని సస్పెండ్ చేయాలని, జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ చేయాలని, మినిస్టర్ని అతన్ని బర్తరఫ్ చేయాలని, చనిపోయిన మోజస్ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ మీ తప్పది, మీ ప్రభుత్వం తప్పది, పోలీసులు తప్ప వాళ్ళు అతను చనిపోయాడు కనుక, వాళ్ళే కారణం కనుక
ఏ తప్పు చేయని మోజస్ పోలీసుల కబందాస్తాల్లో, మీ ప్రభుత్వ కబందాస్తాల్లో చిక్కుకొని చనిపోయారు కనుక తప్పు మీ ప్రభుత్వానికి కనుక 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవరిబడి.